దేవుని యొక్క మాటలు వినాలని, సువార్త వినాలని మీకు మనవి చేస్తున్నాము. మేము ఎంతో దూర ప్రాంతం నుంచి ఎవరి పనులు వారు చేసుకుంటూ మరి మీ మధ్యకి యేసు క్రీస్తు గురించినటువంటి సువార్త ప్రకటించడానికి వచ్చామండి. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, దేవుడు లోకమును ఎంతో ప్రేమించను అంటున్నాడు. అంటే దేవుడు ఈ లోకమును కాదు కానీ ఈ లోకములో ఉన్నటువంటి ప్రజలను, మనుషులను దేవుడు ఎంతగానో ప్రేమిస్తున్నాడు. దేవుడు ప్రేమించి సూర్యుని, చంద్రుణ్ణి, నక్షత్రములను, సమస్త జీవరాశులను, జంతువులను, పక్షులను, ఈ విధంగా దేవుడు సమస్తము కూడా సృజించాడు. అలాగే మనిషిని కూడా నీళ్ళ మట్టు తీసుకొని మనిషిని నిర్మించి దేవుని యొక్క జీవవాయువు ద్వారా మనందరికీ కూడా జీవాన్ని కలుగజేశాడు. అయితే దేవుడు మనల్ని ఎంతో ప్రేమించాడు. ఆయన ఎంతగా ప్రేమించాడంటే మనకి సమస్తమును కూడా మనిషికి లోబడుతున్నాయి. కాబట్టి ప్రతిదీ కూడా మనిషికి లోబడుతున్నాయంటే అది నిజంగా దేవుడు ఎంతో ప్రేమిస్తున్నాడు అండి. ఈ సృష్టిని చూసినప్పుడు కూడా మనకి దేవుని యొక్క ప్రేమ ఏంటో మనకు అర్థమవుతుందండి. కానీ ప్రభునందు ప్రేమ వల్ల మనుషులందరూ కూడా ఈ భూమి మీద చూపుల ద్వారా, ఆలోచనల ద్వారా, ప్రవర్తన ద్వారా, క్రియల ద్వారా ఏమవుతున్నారంటే పాపము అనేది చేస్తున్నారండి. నేను ఏ పాపము చేయలేదన్నటువంటి మనిషి ఈ భూమి మీద ఒక్కరు కూడా లేరు. దేవుడు రాయించినటువంటి పరిశుద్ధ బైబిల్ గ్రంథం ఏమని చెబుతుందంటే, ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి గొప్ప మహిమను పొందలేకపోతున్నారని. ఈ లోకంలో కుల, మత, జాతి భేదములు, డబ్బున్న వారని, డబ్బు లేని వారని, చదువుకున్న వారని, చదువు లేని వారని, నల్లవారని, తెల్లవారని, ఈ విధంగా ఎన్నో భేదాభిప్రాయాలు ఉన్నాయి. కానీ పాపం విషయంలో మాత్రము అందరూ కూడా నోటి ద్వారానో, చూపుల ద్వారానో, ఆలోచన ద్వారానో, క్రియల ద్వారానో మనిషి ఏమవుతుందంటే పాపము అనేది చేస్తున్నారు, పాపముకు లోనై ఉన్నారండి. అందుకే దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, పాపము వలన వచ్చి జీతము మరణము అంటుంది. ఎవరైతే భూమి మీద ప్రతి మనిషి కూడా పాపానికి లోనవుతున్నారు కాబట్టి, బానిస అవుతున్నారు కాబట్టి ఈ పాపం వలన ఏమవుతుందంటే మరణం అనేది వచ్చిందండి. మనం ఉదయకాల సమయం నుంచి సాయంకాలం వరకు ఎంతో కష్టపడి పనిచేస్తున్నప్పుడు ప్రతి మనిషికి కూడా కూలి అనేది వస్తుంది, జీతం అనేది వస్తుంది. అలాగే మనం చేసే పాపాన్ని బట్టి కూడా మనకి ఏమొస్తుందంటే జీతం అనేది, మరణం అనేది, నిత్య నరకం అనేది వస్తుందండి. అక్కడ అగ్ని ఆరదు, పొదుగు చావదు అని లేఖనం సెలవిస్తుంది. ఒక చుక్క నీటి దాహం కొరకు ఎంతో అల్లాడిపోవాలండి. మనం ఎండల కాలము చాలా ఎండలని ఎంతో వేదన పడుతున్నాం, ఎంతో తట్టుకోలేకపోతున్నాం అండి. అక్కడ నరకంలో అగ్ని ఆరని, పురుగు చావని ప్రదేశంలో కొన్ని వందల వేల డిగ్రీలైనటువంటి ఆ నరకంలో ఎంతో వేదన అనుభవించాలి, ఎంతో శిక్ష అనుభవించాలండి. అందుకే దేవాది దేవుడు మనం ప్రేమించి ఆయన ఈ లోకానికి వచ్చి నీకోసం, నా కోసం ఆయన మానవునిగా జన్మించాడండి. ఆయన మానవునిగా జన్మించి ఈ లోకంలో అనేకమైన అద్భుతాలు, అనేకమైన ఆశ్చర్య కార్యాలు చేశాడండి. మూగవారికి మాటలిచ్చాడు, గుడ్డి వారికి చూపునిచ్చాడు, ఈ విధంగా పక్షవాతంతో ఉన్న వారిని స్వస్థపరిచాడు, దయ్యములు పట్టిన వారిని విడిపించాడు, చనిపోయి 4 రోజులు సమాధులు ఉన్నటువంటి లాజరు అనేటువంటి వ్యక్తిని కూడా బ్రతికించినటువంటి గొప్ప దేవుడు అండి. ఆయన ఈ లోకంలో ఎన్నో గొప్ప అద్భుతాలు, ఆశ్చర్యమైన కార్యాలు నేటికి కూడా చేస్తూనే ఉన్నాడండి. కాబట్టి ఏ ఒక్కరు కూడా చేయలేనటువంటి అనేకమైన గొప్ప కార్యాలు యేసుక్రీస్తు ప్రభు వారు చేస్తున్నారండి. ఎందుకంటే ఆయన ఏ పాపము కూడా చేయలేదండి. ఈ భూమి మీద ఆయన మాటల ద్వారా కానీ, చూపుల ద్వారా కానీ, క్రియల ద్వారా కానీ తనలో పాపం ఉన్నదని ఎవరు నిరూపిస్తున్నారని ఆయన ప్రపంచానికి సవాలు విసిరారండి. కాబట్టి ఆయన జీవించినటువంటి జీవితం అంతా కూడా ఎంతో పాపం లేకోకుండా పరిశుద్ధంగా, నీతిగా జీవించినటువంటి వ్యక్తి. తన దగ్గరకు వచ్చే వారిని ఎవరిని కూడా అసూయపడేవాడు కాదు, ఎవరిని కూడా తృణీకరించేవాడు కాదండి. తన దగ్గరకు వచ్చిన ప్రతి ఒక్కరిని ప్రేమించే దేవుడు, ఆదరించే దేవుడు, సహాయం చేసే దేవుడు, బలపరిచే దేవుడు, స్వస్థపరిచే దేవుడు అండి. కాబట్టి ప్రభునందు ప్రేమనవలరా యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన ఈ లోకానికి వచ్చి అనేకమైన అద్భుతాలు చేసి చివరిగా మనం చేసిన పాపముల కొరకు ఆయన కలవరి శిలువలో ప్రాణం పెట్టాడండి. యేసుక్రీస్తు రక్తము మనం కొరకు, మనం చేసిన పాపముల కొరకు, మన పాపములలో వచ్చే శిక్ష, ఆ నిత్య నరకం నుంచి తప్పించడానికి యేసుక్రీస్తు ప్రభు వారి లోకానికి వచ్చి ఆయన మనల్ని ప్రేమించి మన కోసము మనం చేసిన పాపాలను బట్టి మన పాపముల వచ్చే శిక్ష, నిత్య నరకం నుంచి తప్పించడానికి
యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి ఆయన మనందరి కొరకు ప్రాణం పెట్టి ఆయన సిలువలో మరణించాడండి. కాబట్టి యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేస్తుందని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుందండి. యేసుక్రీస్తునందు ఉన్న వారికి ఏ శిక్షా విధి లేదని దేవుని యొక్క లేఖనాలు సెలవిస్తున్నాయండి. కాబట్టి ఎవరైతే యేసుక్రీస్తు ప్రభు వారు నేను పాపిని నన్ను క్షమించును అని అడిగితే ఆయన ఖచ్చితంగా క్షమిస్తాడు. మనల్ని చెడు మార్గంలో నుంచి పాపం మార్గంలో నుంచి విడిపిస్తాడండి. మేము కూడా ప్రభుని నమ్ముకోకుండా అనేక విధాలుగా తిరిగిన వారమే, త్రాగిన వారమే. అయినప్పటికీ ప్రభు దగ్గరకు వచ్చిన తర్వాత దేవుడు మమ్మల్ని మా యొక్క చెడు జీవితాన్ని మార్చి ఈరోజు మంచి మార్గంలో సంతోషంగా సమాధానంగా కుటుంబంతో మేము జీవిస్తున్నామండి. కాబట్టి మీరు కూడా యేసుక్రీస్తు ఇచ్చే రక్షణను, యేసుక్రీస్తు ఇచ్చే సమాధానమును, యేసుక్రీస్తు ఇచ్చే సంతోషమును మీరందరూ పొందుకోవాలని మీకు తెలియపరుస్తున్నామండి. కాబట్టి యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచండి. యేసుని నమ్మితే పాప క్షమాపణ, యేసు ప్రభువుని నమ్మితే పాపము నుండి వచ్చే ఆ నిత్య నరకం నుంచి విడుదల కలుగుతుంది. యేసుక్రీస్తుని నమ్మితే మనకు పరలోకాన్ని, మోక్షాన్ని, స్వర్గాన్ని ఇస్తాడని ఆయన వాగ్దానం చేస్తున్నాడండి. కాబట్టి ప్రభునందు ప్రేమ వల్ల నేను ఏ పాపం చేయలేదని ఎవరు కూడా అనుకోకండి. ప్రతి మనిషి కూడా ఏదో ఒక విధంగా తప్పిపోతున్నాడు. కాబట్టి ఆ పాపిని, నశించిపోయిన పాపిని రక్షించడానికి, క్షమించడానికి యేసుక్రీస్తు ప్రభు వారి లోకానికి వచ్చి ప్రాణం పెట్టాడండి. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు వారు ప్రేమ కలిగిన దేవుడు, ఆయన క్షమించే దేవుడు, సహాయం చేసే దేవుడు అండి. కాబట్టి మీకు ఇచ్చిన కరపత్రికలు చదివి దేవుని యొక్క ప్రేమను గ్రహించుకొని తెలుసుకోవాలని మీకు మాటలు తెలియపరుస్తూ మరి ఇంతవరకు ఎంతో ఓపికతో మరి సువార్త విన్నందుకు దేవుడు మిమ్మల్ని, మీ గ్రామాన్ని దీవించి ఆశీర్వదించాలని మేము యొక్క ఆశ, ప్రార్థన. కాబట్టి మీ కొరకు, మీ గ్రామం కొరకు కొద్ది నిమిషాలు ప్రార్థన చేస్తాం. మీకు ఎవరికైనా ప్రార్థన అవసరతలు కూడా ఉన్నట్లయితే, మరి ఎటువంటి బలహీనంగా కానీ ఎటువంటి అనారోగ్యంతో కానీ ఉన్నట్లయితే మాకు తెలియపరిచినట్లయితే మీ కొరకు, మీ గ్రామం కొరకు ప్రార్థన చేస్తాం. మరి మీరున్నటువంటి సమయంలో, స్థలంలో మరి యేసు ప్రభువా నేను పాపిని తండ్రి, నన్ను దయచేసి క్షమించుము, నీ రక్తంతో కడుగు, నన్ను పవిత్రంగా చేయి, నీ రాజ్యంలో సిద్ధపరచు అని నువ్వు ప్రార్థనలో ఏకీభవించినట్లయితే దేవుడు నిన్ను కూడా నువ్వు తన యొక్క రాజ్యంలోకి చేర్చుకుంటాడు. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన దేవా, ఈ సాయంకాల సమయంలో సోమాపురం గ్రామంలో తండ్రి నీ మాటలు సువార్త ప్రకటించడానికి సహాయం చేశారు. అందుని బట్టి స్తోత్రములు, స్తుతులు చెల్లిస్తున్నాం. ఇదిగోనైనా ఎవరైతే నీ మాటలు విన్నారో, ఈ సౌండ్ సిస్టమ్ ద్వారా కరపత్రికలు తండ్రి తీసుకున్నారో వారందరినీ దీవించండి, ఆశీర్వదించండి. గ్రామాన్ని, గ్రామంలో ఉన్న ప్రజలను తండ్రి, వారికి కలిగిన పాడి పంటలను, పశువులను, వారి యొక్క పొలాలను సమస్తమును తండ్రి గ్రామాన్ని దీవించి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ప్రభువా, ఎవరైతే నీ మాటలు విన్నారో, ఎవరైతే తండ్రి నువ్వు కావాలని వారు ఆశపడుతున్నారో, ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచి నైనా ఈ గ్రామంలో తండ్రి గొప్ప అద్భుతమైన కార్యం జరిగించి నైనా గ్రామంలో తండ్రి ప్రభువా నీ బిడ్డలను ఏర్పరచుకొని నీ రాజ్యానికి సిద్ధపరచమని ఈ చిన్న ప్రార్థన యేసు నామమున పేరట స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.